జ్వరం డోలో, తలపోటు డాట్, ఇవొక 20, ఇవొక 40. నీతో పాటు మీ ఆవిడికి కూడా రాశాను, ఇద్దరు కలిపి వాడుకోండి. మా ఆవిడ బాగా ఉంది కదా సార్, దానికి ఎందుకో. నీకొచ్చింది మీ ఆవిడికి రాదా? పిచ్చివాడ, ఇద్దరు కలిపి ట్రీట్మెంట్ తీసుకోండి, పోండి. ఓకే డాక్టర్. ఇదిగో కింద ఒక మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకోకు. వీధి చివరి ఇంకో మెడికల్ షాప్ ఉంది, అక్కడ తీసుకో. ఏ మా తమ్ముడితో పెట్టిచ్చా, 50% డిస్కౌంట్. ఓకే డాక్టర్. నెక్స్ట్. ఎవరూ లేరు డాక్టర్. పిచ్చి జనాలకి రోగాలు కూడా రావట్లేదా? ఇట్స్ వర్కింగ్. డాక్టర్ గారండి. హే రమేష్, ఏంటిలా వచ్చావు? డాక్టర్ గారండి, కడుపు నొప్పండి. నిన్న రాత్రి కూడా బానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? ఏమో డాక్టర్ గారు, కడుపులో నొప్పి వస్తుంది. ఎప్పటి నుంచి? పొద్దుటి నుంచి. అయితే రాత్రి మా ఆవిడ చేసిన ఉప్మా తిన్నది నువ్వేనన్నమాట. ఇది పెట్టుకో. అది నేనెందుకు పెట్టుకుంటాను సార్? ఈ మధ్య నాకు సరిగ్గా వినిపించడం లేదే. నేను వేరే డాక్టర్ చూసుకుంటానులేండి. హే రమేష్ డాక్టర్. ఎవడీడో నా చెవే బద్దలైపోయేలా అరుస్తున్నాడు, ఏమైందే? మా ఓడి గుండె పొడి వచ్చి పడిపోయాడు. కొంచెం చూడండి డాక్టర్. చూశాను, బతకడు. అలా అనకండి డాక్టర్. 2 గంటల ముందు రావాల్సింది. గుండెపోటా డాక్టర్? కాదు, హాస్పిటల్ కి. మా ఓడి పడిపోయిందే గంట క్రితం. 2 గంటల క్రితం ఎలా తీసుకొస్తాం? కొంచెం ఏదైనా చెయ్యండి డాక్టర్. లాభం లేదు, సారీ. కానీ వాడు ఇంకా ఊపిరి తీసుకుంటానే ఉన్నాడు డాక్టర్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఆపేస్తే ఇలా ఆగిపోతుందా? ఇలా తిరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. వాడు కూడా అంతే, కాసేపట్లో ఆగిపోతాడు. ఒకవేళ ఆగపోతే నేనున్నానుగా, కాపాడతారా? కాదు, ఆపేస్తా. రే నిన్ను. ఏంటి తిడతావా? ఒక్క నిమిషం ఆగు. హలో డాక్టర్, మా అమ్మాయి నీళ్ళోసుకుంది. మంచిదే, సబ్బు కూడా రుద్దుకోమని చెప్పండి. అబ్బా, అది కాదు డాక్టర్, అది గర్భవతి అయింది. ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు. బాయ్. ఇందాకేదో తిడుతున్నావు, తిట్టు. అసలు నీకు డాక్టర్ సర్టిఫికెట్ వచ్చిందా? ఎవడు చెప్పాడు రాలేదని? వచ్చింది. మరి ట్రీట్మెంట్ చేయడానికి ఏంటి? సర్టిఫికెట్ మాత్రం వచ్చింది, ట్రీట్మెంట్ మాత్రం రాలేదు. రేయ్, నీ సంగతి తర్వాత చెప్తాను. పదమావ, మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం. ఊపిరాపెత్తాడంట. వెయిట్. హలో డాక్టర్ గారు, రాత్రిలో నాకు నిద్ర పట్టట్లేదు. ఏం పర్వాలేదు, మా ఇంటికి వచ్చేయి. ఇంటికి వస్తే మందులెత్తారా? లేదు, రాత్రులు నాకు కూడా నిద్ర పట్టదు. ఇద్దరం కలిసి పేక ఆడుకుందాం. నీకు చేసాను చూడు. ఎవరెక్క డాక్టరు? ఓ డాక్టర్ మీరేనా? లేదు, మాడిపోయిన కుట్లు కనిపించకుండా టాటూ వేసుకోవడానికి వచ్చా. కనిపించట్లేదా? నిజమే డాక్టరు, నాకు కన్ను పని ఇట్లా. మీరే ఏదో చెయ్యాలి. కనిపించని కన్ను నేనేం చేసుకోను. కనిపించే కన్ను అమ్మేస్తానంటే చెప్పు, బేరం సెట్ చేస్తా. నువ్వు డాక్టర్వా బ్రోకర్వా? వెయిట్. హలో డాక్టర్ గారు, మా ఆవిడికి నడుము బట్టి లెగలేకపోతుందండి. మా క్లినిక్ అడ్రస్ తెలుసా? ఎందుకు తెలీదు? పళ్ళ వీధిలోనే కదా. ఆ పక్క వీధిలో ఇంకో క్లినిక్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళు. అదేట, నువ్వేం చేయలేవా? పిచ్చివాడా, మా ఆవిడికి కూడా వాడే సెట్ చేశాడు. సరిపోయింది. మర్చిపోకుండా నా పేరు చెప్పక్కడ. మళ్ళీ అదెందుకు? కమిషన్ ఇస్తాడు. ఏటది? అదే, డిస్కౌంట్ ఇస్తాడు. డాక్టర్, నా కన్ను. ఓ, నీకు ట్రీట్మెంట్ చేయాలా? ఇదేంటి? వాచి కదా పిచ్చివాడా. ఒక కంటితో చూసినప్పుడు ఇది వాచి అయితే 2 కళ్ళతో చూస్తే గోచి అవుతుందా? నీకు ఈ చూపు చాలు, పో. గొప్ప డాక్టర్ దగ్గరికి వచ్చా. హలో డాక్టర్ గారు, మా ఆయన అర్ధరాత్రి నిద్ర లేచి అరుపులు కేకలు పెడుతున్నారండి. అప్పుడు నువ్వెక్కడుంటావు? ఆయన పక్కనే పడుకుంటాను. ఒక పని చేయి, ఈ రోజు నుంచి నువ్వు వేరే గదిలో పడుకో. మీ ఆయన అరుపులు ఆపేస్తాడు. అదేలాగండి? పెళ్ళైన కొత్తలో నేను అలాగే అరిచేవాడిని. ఒకరోజు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఆ రోజు నేను అరవలేదు. అప్పుడే అర్థం అయ్యింది, భూత ప్రేతాల కంటే కూడా గయ్యాలి పెళ్ళం పక్కన పడుకోవాలంటే ధైర్యం కావాలి.